హలో ఫ్రెండ్స్, విశ్రాంత జీవనానికి సపోర్ట్ చేసే విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగి ఉన్న సీనియర్ ఫ్రెండ్లీ హోమ్స్ కోసం చూస్తున్నారా? అయితే కొంపల్లికి సమీపంలో సాకేత్ గ్రూప్ వాళ్ళు ఒక అద్భుతమైన సీనియర్ లివింగ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పేరు సాకేత్ ప్రణామం బై సాకేత్ గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న సాకేత్ ప్రణామం ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్న 75 ఏకర్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అయిన సాకేత్ భూసత్వాలో ఒక భాగం. ముందుగా ఈ ప్రణామం గురించి వివరాలు చూసి తర్వాత మిగతా లేఅవుట్ కూడా చూద్దాము. ఈ సాకేత్ ప్రణామం మొత్తం 5.65 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ 4. ఈ 4 బ్లాక్స్ కలిపి ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 513. వీటిలో 1, 2 మరియు 3 BHK ఫ్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో బ్లాక్ ఏ లో ఉన్న 197 ఫ్లాట్స్ మరియు బ్లాక్ బి లో ఉన్న 163 ఫ్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్. బ్లాక్ సి ని ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఈ బ్లాక్ సి G+10 ఫ్లోర్స్ ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ గా 131 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవి అన్ని 1 మరియు 2 BHK ఫ్లాట్స్. వీటిలో వెరీ ఫ్యూ ఫ్లాట్స్ సేల్ కి అందుబాటులో ఉన్నాయి. ఈ బ్లాక్ సి ని 6 months లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. బ్లాక్ డి కి సంబంధించి ప్రస్తుతానికి ఫుటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ బ్లాక్ డి స్టిల్ట్ ప్లస్ 11 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది. ఈ బ్లాక్ డి లో వచ్చే ఫ్లాట్స్ అన్ని 3 BHK యూనిట్స్. ఇది ప్రీమియం బ్లాక్. ఇక్కడ ఫ్లాట్స్ సైజెస్ 2133 స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అలానే ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 22. అలానే ఈ సాకేత్ ప్రణామం ప్రాజెక్టు లో ఇక్కడ నిర్మిస్తున్న బ్లాక్ సి మరియు బ్లాక్ డి కి మధ్యలో పార్క్ మరియు యాంఫీ థియేటర్ ని నిర్మిస్తారు. సో ఇక్కడ 28,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఒక ఎక్సలెంట్ క్లబ్ హౌస్ ని నిర్మించారు. ఈ క్లబ్ హౌస్ లోనే వెల్నెస్ హబ్ కూడా ఉంటుంది. ఈ వెల్నెస్ హబ్ లో సీనియర్స్ కి సపోర్ట్ చేసే విధంగా ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో స్టెప్స్ ఉన్న ప్రతి ప్లేస్ లో బిల్డింగ్ లోకి ఎంటర్ అవడానికి ఒక ర్యాంప్ కూడా ఉంటుంది. అలానే 24/7 వీల్ చైర్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఈ వెల్నెస్ హబ్ లో ముందుగా మనం చూస్తున్నది ఎయిర్ కండిషన్డ్ సెంట్రల్ డైనింగ్ హాల్. ఇక్కడే ఒక ఎక్సలెంట్ సెంట్రలైజ్డ్ కిచెన్ ని రన్ చేస్తున్నారు. ఈ కిచెన్ ద్వారా హైజెనిక్ ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డైనింగ్ ఏరియాని దాటంగానే నెక్స్ట్ మనం చూస్తున్నది క్యాఫ్టేరియా. ఈ కేఫ్టేరియా దాటంగానే రైట్ సైడ్ లో అపోలో క్లినిక్ అవైలబుల్ ఉంది. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో బేసిక్ హెల్త్ రిలేటెడ్ అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. అలానే డాక్టర్ క్లినిక్ ని వీక్లీ ట్వైస్ అటెండ్ చేస్తారు. 24/7 అంబులెన్స్ మరియు నర్సింగ్ సర్వీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది దాటిన తర్వాత మనం చూస్తున్నది గేమ్స్ రూమ్. ఈ గేమ్స్ రూమ్ లో టీటీ, చెస్, క్యారమ్స్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ గేమ్స్ రూమ్ కి బ్యాక్ సైడ్ లోనే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ని కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూసింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫెసిలిటీస్. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లో మరిన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవడానికి స్టెప్స్ అలానే లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అయితే రైట్ సైడ్ లో మనకి మల్టీపర్పస్ హాల్ ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యి డిఫరెంట్ యాక్టివిటీస్ లో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇదే ఫ్లోర్ లో ఈ మల్టీపర్పస్ హాల్ కి పక్కనే జెరియాట్రిక్ జిమ్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది లైబ్రరీ. ఈ లైబ్రరీకి పక్కనే మినీ థియేటర్ కూడా ఉంది. ఈ వెల్నెస్ హబ్ కి వాకింగ్ ట్రయల్స్ మరియు రిఫ్లెక్సాలజీ వాక్వే ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ మొత్తంలో లాండ్రీ, ఈచ్ రెసిడెంట్ బ్లాక్ విత్ సర్వీస్ సెంటర్, 4 గెస్ట్ రూమ్స్, నర్సింగ్ స్టేషన్ ఇన్ ఎవ్రీ బ్లాక్, లిమిటెడ్ అసిస్టెడ్ కేర్ బెడ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ కి మధ్యలో మినిమం 10 feet గ్యాప్ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా చూస్తే ఈ ప్రాజెక్ట్ మొత్తం 24/7 గేటెడ్ కమ్యూనిటీ విత్ CCTV సర్వైలెన్స్ అండ్ సోలార్ ఫెన్సింగ్ తో ఉంది. ప్రతి ఫ్లాట్ కి ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉంది. అకామిడేషన్ ఫర్ మినిమం క్రిటికల్ స్టాఫ్ అంటే ఫెసిలిటీ మేనేజర్, కుక్స్, నర్సెస్ అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సేఫ్టీ పరంగా చూసినా ప్రతి ఫ్లాట్ కి పానిక్ బజర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. కారిడార్స్ అండ్ టాయిలెట్స్ లో గ్రాబ్ బార్స్ ని ఏర్పాటు చేశారు. ఫ్లోరింగ్ మొత్తం యాంటీ స్కిడ్ ఉంటుంది. ప్రతి లిఫ్ట్ కి మరియు స్టేర్ కేసెస్ కి నియర్ బై రెస్టింగ్ ప్లేసెస్ ని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఈ సాకేత్ ప్రణామం ప్రాజెక్టు లో ఉన్న మోడల్ హౌస్.
అలానే ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ ప్రాజెక్ట్ ని చూస్తే ఇక్కడ ఈ సాకేత్ ప్రణామమే కాకుండా ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లాస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓపెన్ ప్లాట్స్ మరియు కస్టమైజ్డ్ విల్లాస్ లేఅవుట్. ఇది ఓవరాల్ లేఅవుట్ లో ఫేజ్ 3 కిందకు వస్తుంది. ఇక్కడ 293 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ దాకా ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కావాలి అంటే విల్లాస్ ని మనకు నచ్చిన డిజైన్ లో నిర్మించి ఇస్తారు. ఈ ఓపెన్ ప్లాట్స్ కి సంబంధించి 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. ఈ ఓపెన్ ప్లాట్స్ లో ఆల్రెడీ ప్లాట్స్ ని పర్చేజ్ చేసి విల్లాస్ ని నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ విల్లాస్ మరియు ఓపెన్ ప్లాట్స్ కమ్యూనిటీకి ప్రొవైడ్ చేసిన పార్క్ ఏరియా. ఈ పార్క్ ఏరియాలో స్పోర్ట్స్ ఏరియా, ఓపెన్ ఎయిర్ జిమ్, యాంఫీ థియేటర్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ సెంట్రల్ పార్క్ సైజు 1.5 ఏకర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నవే సాకేత్ భూసత్వ ప్రాజెక్టు లో ఉన్న ఫేజ్ 2 విల్లాస్. ఈ ఫేజ్ 2 కి బ్యాక్ సైడ్ లో ఫేజ్ 1 ఉంది. ఫేజ్ 1 లో విల్లాస్ అన్ని ఆల్రెడీ సోల్డ్ అవుట్. ప్రస్తుతానికి ఫేజ్ 2 లో విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫేజ్ 2 లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ విల్లాస్ 170. ఈ ఫేజ్ 2 లో టోటల్ 4 సైజెస్ లో విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. అవి 150 స్క్వేర్ యార్డ్స్, 188 స్క్వేర్ యార్డ్స్, 267 స్క్వేర్ యార్డ్స్ మరియు 284 స్క్వేర్ యార్డ్స్. అలానే ఇక్కడ వేసిన రోడ్స్ అన్ని బ్లాక్ టాప్ రోడ్స్. మెయిన్ రోడ్ విడ్త్ 60 ఫీట్ ఉండి ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 4 విల్లాస్. ఈ విల్లాస్ కి బ్యాక్ సైడ్ లో మీరు ఔటర్ రింగ్ రోడ్ ని చూడొచ్చు. ఇవి కంప్లీట్లీ ఆక్యుపైడ్. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ విల్లాస్ 270. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 5 మరియు 6 దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రావడం చాలా తేలిక. అలానే సాకేత్ ప్రాణామంలో ఉన్న క్లబ్ హౌస్ కాకుండా ఇక్కడ ఉన్న మొత్తం విల్లాస్ కమ్యూనిటీస్ కోసం ఇంకొక క్లబ్ హౌస్ ని ప్రొవైడ్ చేశారు. ఇదే ఆ క్లబ్ హౌస్. ఈ క్లబ్ హౌస్ లో ఉన్న ఫస్ట్ బిల్డింగ్ లో ఐసిఐసిఐ బ్యాంక్ విత్ ఏటీఎం ఉంటుంది. ఈ క్లబ్ హౌస్ లో 30 ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. వాటిలో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, యోగా హాల్, మెడిటేషన్ హాల్, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్ లాంటి ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా అవుట్డోర్ స్పోర్ట్స్ లో బాస్కెట్బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది సాకేత్ ప్రణామం ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఈ సాకేత్ ప్రణామం ప్రాజెక్ట్ కి రైట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ కండ్లకోయ, గుండ్లపోచంపల్లి, అలానే కొంపల్లి. ఇంకా లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ గండిమైసమ్మ మరియు సూరారం. ఇక్కడ ఉన్న సెంటర్ ని గండిమైసమ్మ చౌరస్తా అని అంటారు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగి సాకేత్ ప్రణామం ప్రాజెక్ట్ దగ్గరికి రావచ్చు. అలానే ఇక్కడ ఉన్న సెంటర్ ని అయోధ్య క్రాస్ రోడ్స్ అని అంటారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ 6, ఇది ఎగ్జిట్ 5. ఈ ఎగ్జిట్స్ దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్స్ లో మనం సాకేత్ ప్రణామం ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ సాకేత్ ప్రణామం కి దగ్గరలో ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూద్దాము. ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో కండ్లకోయలో ఇక్కడ నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇదే లొకేషన్ లో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. అదే ఇటువైపు చూస్తే ఇక్కడ అరుంధతి మెడికల్ కాలేజ్ ఉంది. దాని పక్కనే ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఉన్నాయి. మనం ఇంకొంచెం లాంగ్ లో చూస్తే ఈ ఏరియాలో చాలా పెద్ద యూనివర్సిటీస్ మరియు కాలేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మహీంద్రా యూనివర్సిటీ. ఇక్కడ టెక్ మహీంద్రా క్యాంపస్ కూడా ఉంటుంది. అలానే ఇక్కడ ఉన్నది మల్లారెడ్డి యూనివర్సిటీ. దీనికి పక్కనే నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అలానే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇంకా గుండ్లపోచంపల్లి వైపు చూస్తే ఇక్కడ డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ అభయ స్కూల్ ఉన్నాయి. ఇంకా సూరారం కి దగ్గరలో ఈ లొకేషన్ లో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ కూడా ఉంది. కొంపల్లిలో ఇక్కడ సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ కి చుట్టుపక్కల మంచి యూనివర్సిటీస్, నెంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇంకా హాస్పిటల్స్ పరంగా చూస్తే మన ప్రాజెక్ట్ కి పక్కనే ఇక్కడ అరుంధతి హాస్పిటల్, సూరారం దగ్గర ఇక్కడ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అలానే ఈ లొకేషన్ లో ఉషా ముళ్ళపూడి కార్డియాక్ సెంటర్ ఉన్నాయి. ఇవే కాకుండా కొంపల్లి దగ్గర రెనోవా హాస్పిటల్స్, రష్ హాస్పిటల్స్, ఇలా ఫేమస్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ కి నియర్ బై మరిన్ని హైలైట్స్ చూస్తే ఈ కండ్లకోయ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 6 కి పక్కనే ఈ లొకేషన్ లో ఐటీ పార్క్ ని ప్రపోజ్ చేశారు. అలానే ఈ ఎగ్జిట్ 6 దాటి ఇటువైపు వస్తే ఇక్కడ కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో ఇక్కడ ఉన్న ఏరియా అంతా రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా. సో ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ జరగవు. దీనివల్ల ఈ ఏరియా అంతా పొల్యూషన్ ఫ్రీగా ఉండి మంచి గ్రీనరీతో ఉంటుంది. ఈ విధంగా మంచి కాలేజెస్, స్కూల్స్, ఐటీ కంపెనీస్, హాస్పిటల్స్ అన్నిటికీ అందుబాటులో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.